అందరికీ నమస్కారం. విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన గురించి చూద్దాం. 1955వ సంవత్సరం విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన. కనకదుర్గమ్మ పుట్టిల్లు విజయవాడ. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు. ప్రతిరోజు ఆవిడ విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. కాయకష్టం మీదే బతికేవాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలయ్యింది. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్ళటానికి. అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర, నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి సమయం అయింది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, ఆవిడ మా తల్లి అమ్మ, తల్లి దగ్గర బిడ్డలకి భయం ఎందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి, ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు. అదేంటని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అనగా, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగుగా వారికి జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారి అని అర్థమవుతుంది. ఇలా ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.